కబ్జా కోడి, ప్రశ్నలు, పత్రాలు, అనుమానాలు, క్వశ్చన్స్, డాక్యుమెంట్స్, డౌట్స్. ఒక చెరువు, ఒక ఫామ్ హౌస్ మరియు తెలంగాణలోని జాన్వాడ గ్రామానికి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన అనేక ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చకు దారితీస్తున్న అంశం ఇదే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సంబంధించినదిగా చెబుతున్న ఈ భూమి వివాదం అసలు ఏంటి? సామాజిక కార్యకర్తలు, తెలంగాణలోని కొందరు జర్నలిస్టులు, పరిశోధకులు లేవనెత్తుతున్న ప్రశ్నలేంటి? వాళ్ళు చూపిస్తున్న డాక్యుమెంట్స్ ఏం చెబుతున్నాయి? వెళ్దాం, ఒకసారి మొత్తం టైం లైన్ని చూద్దాం. వారి వాదన ప్రకారం, అదే తెలంగాణ సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తల వాదన ప్రకారం 1988 ఈ సంవత్సరంలో సర్వే నెంబర్ 706లోని భూమి రికార్డుల్లో కొలను లేదా చెరువు ప్రాంతంగా నమోదైందని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 1994లో జరిగిన రిజిస్ట్రేషన్లలో కూడా అదే ప్రాంతానికి సంబంధించిన భూమి స్వభావంపై ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక్కడే ప్రధాన అనుమానం మొదలవుతుంది. ఒకప్పుడు చెరువుగా నమోదైన భూమి తర్వాత ఎలా ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళింది? ఆ భూమి స్వరూపం ఎప్పుడు మారింది? ఏ అధికారుల అనుమతులతో మారింది అనే ప్రశ్నలు తెలంగాణ వాదులు లేవనెత్తుతున్నారు. మరో ముఖ్యమైన అంశం, 2013లో ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగాయని, 2014లో కొన్ని రికార్డుల మార్పులు జరిగాయని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులపై కూడా ప్రశ్నలు ఉన్నాయని తెలంగాణ ఉద్యమకారులు చెబుతున్నారు. సామాజిక కార్యకర్తల ఆరోపణల ప్రకారం సుమారు 10 ఎకరాల భూమి ఒకప్పుడు కొలను లేదా చెరువు ప్రాంతంగా ఉండగా తర్వాత అదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని వారు వాదిస్తున్నారు. ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిమితులు, చెరువు సరిహద్దులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు వీటన్నిటిని చూపిస్తూ వాళ్ళు పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. అయితే ఈ ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఇది నిజమని నమ్మలేం. ఈ ఆరోపణలకు మరోవైపు సమాధానాలు, వివరణలు, చట్టపరమైన కోణాలు కూడా ఉండవచ్చు. అందుకే ఈ వీడియో ఉద్దేశం ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు అని జడ్జ్ చేయటం కాదు. ప్రజల ముందుకు వచ్చిన డాక్యుమెంట్స్, ఆరోపణలు, ప్రశ్నలను మాత్రమే పరిశీలించి మీ ముందు ఉంచటం. అసలు ఆ భూమి చరిత్ర ఏమిటి? ఆ భూమి నిజంగా చెరువేనా లేదా చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఒక ప్రైవేటు భూమేనా? రిజిస్ట్రేషన్లు నిజంగానే చట్టబద్ధంగా జరిగాయా లేదా ఎక్కడైనా వ్యవస్థను ప్రభావితం చేసిన మార్పులు జరిగాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఆరోపణలు, ప్రతివాదాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఇది కేవలం తెలంగాణ భూమి కథ కాదు. ఈ సమాజంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్పై వచ్చిన ఆరోపణలను సమాజం ఎలా పరిశీలించాలి అనే ఒక ప్రశ్న కూడా. అయితే డాక్యుమెంట్స్ ఏం చెబుతున్నాయి? ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అట్టుడుతున్న ఒక సమస్య. ఈసాల కప్ నందు ఇప్పుడే ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ కూడా గెలిచారు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మాట్లాడుకుంటున్న ఒక విషయం, కొనిదెల పవన్ కళ్యాణ్, ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన మీద వస్తున్న ఆరోపణలు. ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఒక ఆరోపణ చేశారు. ఏంటి? రఘు అనే ఒక తెలంగాణ జర్నలిస్ట్ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిన
అంటే ఈ కథ మొత్తం కూడా ఎలక్షన్ అఫిడవిట్ని చెక్ చేయడంతో మొదలైంది. ఒక తెలంగాణ జర్నలిస్ట్ అయిన రఘు ఎలక్షన్ అఫిడవిట్ని, పవన్ కళ్యాణ్ గారు ఫైల్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్ని చూసినప్పుడు ఆ ఎలక్షన్ అఫిడవిట్లో ఒక 10 ఎకరాల భూమి, ఒక 10 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ గారు నాకు ఆస్తిగా ఉంది అని, అంటే ఎలక్షన్లకి వెళ్ళేటప్పుడు, ఎలక్షన్లో పాల్గొనేటప్పుడు, మనం కంటెస్ట్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్కి మన యొక్క స్థిరాస్తులు, అంటే అసెట్స్ అన్నీ కూడా, మన దగ్గర మనీ ఎంత ఉంది, మన దగ్గర స్థిరాస్తులు ఎంత ఉన్నాయి, అంటే ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, మన మీద కేసెస్ ఏమైనా ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి దాంట్లో, ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. అట్లాంటి ఒక సబ్మిట్ చేసే ప్రాసెస్లో భాగంగా అదే ఎలక్షన్ అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆస్తుల గురించి మాట్లాడుతూ, ఆయన యొక్క ఆస్తుల గురించి వివరిస్తూ ఎలక్షన్ అఫిడవిట్లో ఒక 10 ఎకరాల భూమి శంకరపల్లి దగ్గర జన్వాడ అనే గ్రామం దగ్గర ఉన్నది అని ఆయనంతటా ఆయనే ఒక 10 ఎకరాల భూమి నాకు ఉందని చెప్పని పెట్టారు. దాని మీద తెలంగాణ జర్నలిస్ట్ అయిన రఘు అనే వ్యక్తి దాని మీద వెరిఫై చేయగా ఆయనకి కొన్ని షాకింగ్ నిజాలు తెలిసి వచ్చినాయి. ఏంటి ఆ షాకింగ్ నిజాలంటే, నెంబర్ 1, ఈ భూమి ఏదైతే ఉందో, ఇన్ ఫస్ట్ ప్లేస్ మీ అందరికీ సుపరిచితమైన ఒక ప్రాంతం ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు ఆవులకి మేత వేస్తూ ఫామ్ హౌస్లో కూర్చొని ఇంత పెద్ద పుస్తకాలన్నీ కూడా రివర్స్లో పెట్టుకొని చదువుతూ, ఇవన్నీ మనం చూసే ఉంటాం. ఆ ఎలక్షన్స్కి ముందు ఆయన ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని ఫామ్ హౌస్లో ఫోటోషూట్లు ఇవన్నీ మనం చూసే ఉంటాం కదా. అదే ఫామ్ హౌస్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మనం. ఏ ఫామ్ హౌస్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఫోటోషూట్లు చేశారో అదే ఫామ్ హౌస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఫామ్ హౌస్ ఎక్కడుంది? ఇప్పుడు ఈ తెలంగాణలో ఉండే జర్నలిస్టులు ఆరోపిస్తున్న ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద ఉన్నదే ఈ ఫామ్ హౌస్. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఆరోపణ ఏంటి? చాలామందికి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఆరోపణ ఏంటి అంటే, ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి FTL ప్రాంతం, అంటే మీకు టెక్నికల్గా ఇవన్నీ పక్కన పెడితే లేమన్ లాంగ్వేజ్లో చెప్తాను, ఇది ఒక చెరువు. పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ కట్టుకున్న ప్రాంతం ఏదైతే ఉందో, 10 ఎకరాలు నాకు ఆస్తి ఉంది అని కొనుక్కున్న ప్రాంతం ఏదైతే ఉందో, ఆ కొనుక్కొని ఎలక్షన్ అఫిడవిట్లో చూపించిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఒక చెరువు. అదేంటి, చెరువుని ఎట్లా కొంటారు అని మీకు ఒకవేళ డౌట్ వస్తే, ఐ వాంట్ టు టెల్ యూ కపుల్ ఆఫ్ థింగ్స్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. భూముల్లో చెరువులు, మెట్ట భూములు, మనం కొనుక్కునే మన వ్యవసాయం చేసుకునే సాగు భూములు, డ్రై ల్యాండ్స్, మనకి రాయలసీమ కావచ్చు, ఇప్పుడు మనం అందరం ప్లాట్లు కొనుక్కుండే డ్రై ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మామూలు ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ మీకు తెలిసిందే. వీటిల్లో చెరువు ఏదైతే ఉందో ఈ చెరువుకి సంబంధించి మనం ల్యాండ్లో ఎప్పుడైనా ఒక చెరువుని మెన్షన్ చేసినప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్లో అది చెరువు కింద మెన్షన్ చేస్తాం. ఒకవేళ చెరువు ఎండిపోతే, చెరువులో ఉన్న నీళ్లు ఇంకిపోతే దాన్ని శిఖం అంటారు. ఏమంటారు? శిఖం అంటారు. ఈ చెరువుని కానీ ఈ శిఖం భూములని కానీ క్రయ విక్రయాలు చేసే అధికారం ఎవరికీ లేదు. కేవలం ఆ శిఖం భూములని ఎవరైతే ఆ గ్రామంలో నివసిస్తున్న రైతులకి సాగు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? ఆ గ్రామంలో ఉండే రైతులకి దాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది శిఖం భూములని. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ వర్షాకాలంలోనో లేదంటే క్లైమాటిక్ చేంజెస్ వల్లనో మళ్ళీ మారి చెరువు నిండితే ఆ నిండిపోయిన చెరువుని మళ్ళీ ప్రభుత్వానికి వదిలేయాలి. ఇది చట్టం. ఇది చట్టం మనకు చెప్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నాను అన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ శిఖం అనే ఒక క్లాసిఫికేషన్లో ఉంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీస్లో చెరువు, శిఖం భూములు, మెట్ట భూములు ఇవన్నీ చెప్పాను కదా, వీటిల్లో శిఖం అనే దాని మీద ఉంది. ఓకే, అంటే దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ స్టేట్స్ దట్
ఇట్ ఈజ్ అన్ ఇల్లీగల్ ప్రాపర్టీ, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఈ శిఖం భూములు కాకుండా ఒక 10 ఎకరాల భూమి, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి, ఇది ఇల్లీగల్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని ఇల్లీగల్గా కొనుక్కున్నారనే దానికి ఎందుకు ఆ ఆరోపణలు వస్తున్నాయి అంటే కారణం, మొట్టమొదటి కారణం ఇప్పుడు నేను చెప్పిన శిఖం భూమి. అండ్ నెంబర్ 2, దిస్ ప్రాపర్టీ వాజ్ బీన్ రిజిస్టర్డ్, నాట్ రిజిస్టర్డ్, మ్యూటేటెడ్. ఇప్పుడు మీరు ఒకవేళ మళ్ళీ సింపుల్గానే చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో, మీరు ఒకవేళ ఒక ల్యాండ్ తీసుకుంటే, ఒక భూమి ఏదైనా కొనుక్కుంటే, ఆ సేల్ డీడ్ అయిపోయిన తర్వాత మీరు మ్యూటేషన్ చేయించుకోవాలి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు మ్యూటేషన్ చేయించుకోవాలి. అట్లా మ్యూటేషన్ చేయించుకున్న తర్వాత ఆ ఆస్తి మీదవుతుంది. ఇప్పుడు మ్యూటేషన్ అనేది ఒక 10 ఎకరాల భూమి మనం కొనుక్కుంటే దానికి మ్యూటేషన్ కూడా ఒకేసారి 10 ఎకరాలు ఒకేసారి చేయిస్తారు. ఇది ప్రాసెస్. మనందరికీ కూడా ఇప్పుడు మనకి పాన్ కార్డు నెంబర్ ఎట్లా ఉంటుందో అట్లానే ప్రతి వ్యక్తికి కూడా ఒక ఖాతా నెంబర్ ఉంటుంది, ఒక ఖాతా. ఈ ఖాతా నెంబర్ అంటే ఏంటంటే, మీ పేరు మీద ఒక ఖాతా నెంబర్ ఓపెన్ చేస్తుంది ప్రభుత్వం. మీరు ఎప్పుడైనా ల్యాండ్ కొంటే ఆ ఖాతాలో ఈ ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు లెటర్స్ మీ దగ్గర ఒక 3 ప్రాపర్టీసో లేకపోతే ఒక 4 ప్రాపర్టీసో ఉంటే, ఈ 4 ప్రాపర్టీస్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉంటాయి, కానీ ఖాతా నెంబర్ మాత్రం ఒకటే ఉంటుంది మీకు. ఈ ఒక ఖాతా నెంబర్లో 3-4 డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి, ల్యాండ్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే 3వ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఈ వ్యక్తికి 2 ఖాతా నెంబర్లు ఉన్నాయి, 2 ఖాతా నెంబర్లు ఉన్నాయి, రైట్. అండ్ అంతకు మించిన అరాచకం ఏంటంటే, ఒక 10 ఎకరాల భూమిని మ్యూటేషన్ కొన్నప్పుడు 10 ఎకరాలుగా కొన్న భూమిని మ్యూటేషన్ చేయించాలంటే ప్రపంచంలో ఎవరైనా ఒకేసారి 10 ఎకరాలు చేయిస్తారా? మీరైనా సరే, నేనైనా సరే. లేదంటే 3 ఎకరాలు ఒకసారి, 3.5 ఎకరాలు ఒకసారి, ఇంకో 3 ఎకరాలు ఒకసారి, మిగిలిపోయిన కొన్ని కుంటలు ఒకసారి, ఇట్లా చేయిస్తారా? పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చిన ఆరోపణలు దీనికే. ఆయన మీద ఆరోపణలు రావటానికి కారణం ఇది కూడా. నెంబర్ 1, అది శిఖం భూమి అంటే చెరువు. అండ్ నెంబర్ 2, దీనికి సంబంధించి మ్యూటేషన్ ఏదైతే ఉందో అది మల్టిపుల్ టైమ్స్ మ్యూటేట్ చేయటం జరిగింది. అండ్ నెంబర్ 3, శిఖం భూములు కేవలం అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే తీసుకోవాలి. ఇది సినాప్సిస్ మీకు చెప్పాను ఇప్పుడు మీకు. ఇప్పుడు అంతకు మించిన దారుణమైన విషయం ఏంటంటే, నేను మీకు ఒక మ్యాప్ పైన వేస్తాను చూడండి. ఐ విల్ షో యూ అ మ్యాప్. ఈ మ్యాప్ ప్రకారం ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. ఇది హెచ్ఎండిఏ తెలుసు కదా. ఇప్పుడు సో కాల్డ్ హైడ్రా ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు కట్టుకున్న అపార్ట్మెంట్లను కావచ్చు, ఇళ్ళని కావచ్చు కూలుస్తుందో హైదరాబాదులో, గౌరవనీయులు శ్రీ రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూలుస్తున్న భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ హైడ్రా ఫాలో అవుతున్న మ్యాప్ ఎవరిది? హెచ్ఎండిఏ మ్యాప్. హెచ్ఎండిఏ ఒక మ్యాప్ను ఫాలో అవుతుంది. ఆ మ్యాప్ ఏంటి? ఇదిగో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న మ్యాప్. ఈ మ్యాప్లో సర్వే నెంబర్ 706 ఉంది చూసారా, అది బ్లూ కలర్లో ఉంది. వాట్ డస్ దట్ మీన్? అంటే బ్లూ కలర్ ఏంటి? ఇది చెరువు కింద క్లాసిఫై చేసింది హెచ్ఎండిఏ. సర్వే నెంబర్ 706ని చెరువు కింద క్లాసిఫై చేసింది హెచ్ఎండిఏ. దీనికి మించిన ఇంకా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, అంటే ఆరోపణలు రావటానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కొన్న భూమి ఏదైతే ఉందో ఈ భూమి మాత్రమే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్. అంటే మనం ఎప్పుడైనా సరే రివర్ బెడ్స్, లేక్ బెడ్స్, అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎప్పుడైనా మన ప్రభుత్వం కానీ మనం కొన్ని చట్టాలు చేసుకున్నాం మనం. అంటే నదీ ఒడ్డున ఇల్లు కట్టుకోకూడదు. అఫ్కోర్స్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లింగంనేని రమేష్ గారి హౌస్లో ఏదైతే ఉంటున్నారో ఆ ఇల్లు పక్కా కృష్ణానది పక్కనే ఉన్నా సరే మనందరం కూడా నోళ్ళకి తాళాలు వేసుకొని కూర్చుంటే అది వేరే విషయం. కానీ ఇది తెలంగాణ కదా, అలా కుదరదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న భూమి ఏదైతే ఉందో అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ ప్రాంతంలో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం ఇప్పుడు నేను మీకు చూపించిన మ్యాప్లో 706 ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వరకు మాత్రమే ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్లో నుంచి బయటకు తీసి మిగతా చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నాయి. యు గెట్ ఇట్? అంటే చాలా పద్ధతిగా చాలా పద్ధతిగా, అంటే ఇంతకు మించిన దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి రాకూడదు. అంటే ఒక భూమి ఉంది, మధ్యలో ఉంది, ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కాదంట, ఇది కబ్జా కాదంట, ఇది చెరువు ప్రాంతం కాదంట, ఇది సికం భూమి కాదంట. సికం భూమి అయినా సరే బయట నుంచి వచ్చిన వ్యక్తి తీసుకోవచ్చంట. కానీ దీని చుట్టుపక్కల ల్యాండ్స్ ఏది సరౌండెడ్ ల్యాండ్స్, నేను మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. ఇప్పుడు ఐ విల్ షో యూ వన్ మోర్ మ్యాప్. ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్న ల్యాండ్ ఏదైతే ఉందో దీని చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీ మొత్తం కూడా ఇదిగోండి, ఇది ఉంది కదా. దీంట్లో నేను ఇప్పుడు ఇమేజ్ కూడా వేస్తాను చూడండి. దీంట్లో ఇప్పుడు ఈ 706 ఇది ఉంది కదా, దీని చుట్టుపక్కల ఈ మొత్తం కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ 684, 707, 708, 10, 704, 705, 697, 698, 703 చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం కూడా. ఈ చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్సే. ఇది నేను చెప్తున్నా, నేను ఇస్తున్న డాక్యుమెంట్ కాదు. అక్షరాల శంకరపల్లి తహసీల్దారు, ఆర్డీఓ, చేవెళ్ళ డివిజన్ ఆర్డీఓ, మండల్ సర్వేయరు, శంకరపల్లి మండలానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇచ్చిన స్టాంప్ వేసి ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. ఈ చుట్టుపక్కల మొత్తం ఇదంతా కూడా హెచ్ఎండిఏ వాళ్ళు ఫాలో అవుతున్న మ్యాప్స్ ఇవి. ఆర్వి అసోసియేట్స్ అనే ఒక సంస్థకి తెలంగాణ ప్రభుత్వం మీరు ఇది మొత్తం కూడా ల్యాండ్స్ని క్లాసిఫై చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు క్లాసిఫై చేసిన ల్యాండ్స్ ప్రకారమే ఇప్పుడు నేను మాట్లాడుతున్న డేటా. ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా వాళ్ళు క్లాసిఫై చేసిన ల్యాండ్సే. ఇప్పుడు నేను చర్చల్లో ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను మీ ముందు పెడతాను. సిఖం భూములు కొనవచ్చా? ఈ సిఖం భూముల గురించి ఇప్పుడు నేను కొద్దిగా డీటెయిలింగ్ కొద్దిగా మీకు చెప్తాను. ఇది ఒక సబ్స్క్రైబర్ రాసిన కామెంట్. ఇది ల్యాండ్ యాక్ట్ ప్రకారం సిఖం పట్టా భూమి అంటే చెరువు ఆర్ కుంటలోని నీటి నిల్వ ప్రాంతానికి సంబంధించిన భూమి. దీన్ని కొనడం చాలా రిస్క్. కొనొచ్చా అంటే చట్టం ఏం చెబుతుంది? సాధారణంగా కొనకూడదు. ఎందుకంటే సిఖం పట్టా భూములు ప్రభుత్వ భూముల కిందకే వస్తాయి. నేను ఇందాక చెప్పాను కదా రీజన్ ఏంటి అనేది. ఇవి చెరువు సిఖం భూములు. ఏపీ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్, వాల్టా యాక్ట్ అంటారు దీన్ని. ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యాక్టు, అది అలాగే కొనసాగుతుంది ఇప్పుడు. ప్రకారం నీటి వనరులను, వాటి పరివాహక ప్రాంతాలను అమ్మడం, కొనడం, రిజిస్ట్రేషన్ చేయడం నిషిద్ధం. ఇందాక నేను చెప్పాను కదా. మరి సిఖం భూమి చేయొచ్చా అంటే ముందుకెళ్తే మీకు అర్థమైంది. ఇందాక నేను చెప్పిందే, బట్ ఇంకా డీటెయిల్డ్గా ఆయన రాసింది నేను మీకు చదువుతున్నాను. రిజిస్ట్రేషన్ కాదు, 2015 తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరువు, కుంట, కాలవ, పోరంబోకు భూములు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్, ఇందాక నేను చెప్పాను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని, చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, దీన్ని మాత్రం దాని లిస్టులోంచి తీశారని. మరి అది ఎలా తీశారు, ఎవరు తీశారు, ఎంత ఇస్తే తీశారు, ఎవరిస్తే తీశారని బయటకు రావాలా. ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఇవి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన కాలువ, కుంట, పోరంబోకు, సిఖం భూములు ఇవన్నీ కూడా. రిజిస్ట్రేషన్ అయినా సరే ఇవి చెల్లదు. పట్టా ఉన్నా సరే, కొంతమందికి పాత రోజుల్లో సిఖం పట్టా ఇచ్చేవాళ్ళు, అది కేవలం సాగు చేసుకోవడానికి మాత్రమే అనుమతి, ఓనర్షిప్ హక్కులు ఉండవు. దాన్ని అమ్మే హక్కు పట్టాదారునికి లేదు. ఓకే, ఏది పవన్ కళ్యాణ్ గారికి అమ్మిన వ్యక్తికైనా కొనుక్కోవటానికైనా వీళ్ళిద్దరికీ ఎలాంటి హక్కు లేదు. రైట్? కొంటే ఏమైంది? టైటిల్ రాదు, మీ పేరు మీద 1B అడంగల్లోకి ఎక్కదు, లోన్ అనుమతులు రావు, బ్యాంకు లోన్ పర్మిషన్స్ అలాంటివి ఏమి రావు, ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఎప్పుడైనా చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పరిహారం కూడా రాదు. భవిష్యత్తులో లీగల్ సమస్యలు గ్యారంటీ. 15 నుంచి 30 ఏళ్ళ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీలో ప్రభుత్వ భూమి అని ఉంటే వదిలేయండి. సో సింపుల్గా చెప్పాలంటే చెరువులో ఉన్న సిఖం పట్టా భూమి కొనడం లీగల్గా సరికాదు. పట్టా ఉన్నా అది అమ్మకానికి పనికిరాదు, డబ్బు పోయినట్లే. విన్నారు కదా? ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్న మనకి సడన్గా
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గిన అద్భుతమే, పితిన అద్భుతమే అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాత రంగనాథ్ గారి వీడియోలు పెట్టడం, లేదా ప్రెస్ మీట్ పెట్టి ఒక డాక్యుమెంట్ చూపించి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒక డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ చూపించి దీని ప్రకారం అసలు ఇది రిజిస్టర్ అయిన డాక్యుమెంట్, ఇది రిజిస్ట్రేషన్ కబ్జా భూమి అంటారంటే రిజిస్ట్రేషన్ అయిందని చెప్పని ఈ TV5 బ్రోకర్ శివగాడు వీళ్ళందరూ తెగ పెద్ద తనీష్ అల్లాడి వీళ్ళందరూ కూడా అసలు యమా కవరింగ్లు చేసేస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న డాక్యుమెంట్ దీంట్లో స్టేట్మెంట్ షోయింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రెవెన్యూ సర్వే నెంబర్స్ ఫాలోయింగ్ ఇన్ ద FTL ఏరియా అండ్ బఫర్ జోన్ ఆఫ్ కోడి చెరువు ఆఫ్ జాన్వాడ విలేజ్. దీంట్లో సర్వే నెంబర్ 705678లో 568 ఏమో పట్టా కిందకు ఉంది, 7 మాత్రం సర్కారీ ల్యాండ్ కింద ఉంది. ఆల్రైట్, ఇప్పుడు నా క్వశ్చన్స్ ఏంటంటే, నెంబర్ 1, ఒరే బుర్ర తక్కువ వెదవల్లారా, ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రిజిస్టర్ చేసిన 3 టర్మ్స్ ఆఫ్ మ్యూటేషన్స్లో ఏదైతే ఉన్నాయో దాంట్లో 2 మ్యూటేషన్స్లో దాన్ని శిఖం కిందే ఉంది, అది శిఖం భూమి కిందే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 పట్టా కింద, తర్వాత మెట్ట ప్రాంతం కింద ఉంది. ఆల్రైట్, పట్టా కింద. ఇప్పుడు మిమ్మల్ని బుర్ర తక్కువ వెదవలు అని ఎందుకంటారంటే, ఒరే ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి ఏది చుట్టుపక్కల ఉన్న స్థలాలు, సర్కిల్డ్ స్థలాలన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయంట. కానీ పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ మాత్రమే దీంట్లో నుంచి బయటకు వచ్చి ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి బయటకు వచ్చిందంట. అసలు ఇది కదా మనం ప్రశ్నించాల్సింది. అదేంటది, చుట్టుపక్కల ల్యాండ్లన్నీ ఏమో ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి, కానీ మధ్యలో ఉన్న ఈయనది మాత్రం ఏది చుట్టుపక్కలంతా కూడా ఆ చెరువు మీద ఉన్న ల్యాండ్సే. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి, అది లీగలు. ఈయనది మాత్రం ఆశ్చర్యకరంగా ఈయన ల్యాండ్ మరి గాల్లో ఉంటుందో, ఈయన 10 ఎకరాల భూమి మరి ఏంటో తెలియదు, కానీ ఈయన మాత్రం చక్కగా అలా బయటకు వచ్చేసి ప్రొహిబిటెడ్ లిస్ట్లోంచి తీసేసి దానికి రిజిస్ట్రేషన్ చేయించేసి ప్రొహిబిటెడ్ లిస్ట్లోంచి తీయించేశారు. అందుకే రిజిస్ట్రేషన్ అయింది. ఇన్ ఫస్ట్ ప్లేస్ అసలు దీన్ని ఎవడ రిజిస్ట్రేషన్ ప్రొహిబిటెడ్ లిస్ట్లోంచి బయటకు తీశాడు, ఎంత ఇస్తే తీశాడు, ఎవరిస్తే తీశాడు, ఈ ప్రశ్నలకు సమాధానం అడుగుతుంది తెలంగాణ సమాజం. ఇక 2, కొంతమంది అసలు కబ్జా అంటారేంట్రా పిచ్చినాయాలారా, ఇది రిజిస్ట్రేషన్ అయింది కదా అని చెప్పని ఆ బ్రోకర్ శివగాడు అంటాడు. అరే బ్రోకర్, రిజిస్ట్రేషన్ అయిన బిల్డింగులనేరా హైడ్రా కూలుస్తుంది, రిజిస్ట్రేషన్ అయిన బిల్డింగులనేరా హైడ్రా కూలుస్తుంది. రంగనాథన్ అడగరా నువ్వు అంటే ఇది ఎక్కడ బుర్ర తక్కువ వాదన. రిజిస్ట్రేషన్ అయినా సరే, దానికి డాక్యుమెంట్స్ ఉన్నా సరే రంగనాథ్ ఎందుకు కూలుస్తున్నాడు హైడ్రా అని చెప్పని ఒక మెకానిజం తీసుకొని వెళ్ళి. అచ్చా, వాళ్ళకి నోరు లేదు, సామాన్య ప్రజలు కాబట్టి, పవన్ కళ్యాణ్ కాబట్టి, రంగనాథ్ ఒక 4-5 సార్లు కలిశాడు కాబట్టి, కాపుల మీటింగులకు పోతాడు కాబట్టి, రంగనాథ్ అనే వ్యక్తి కాకినాడ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, సొంత సామాజిక వర్గం కాబట్టి, పవన్ కళ్యాణ్ రంగనాథ్ కూడా పర్సనల్గా కలిశాడు కాబట్టి ఈ మాట్లాడుకున్నారా అని తెలంగాణ సమాజం ప్రశ్నించదా? ఎరా బ్రోకర్, వీడు అడగటం, వీడు బ్రోకర్ గాడు శివగాడు, అరే పిచ్చదవుల్లారా మీకు ఏంటి తెలుసురా, అది రిజిస్ట్రేషన్ అయిందిరా అంట. ఒరే రిజిస్ట్రేషన్ అయిన బిల్డింగులనేరా రంగనాథ్ కూలుస్తున్నాడు బ్రోకర్. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు అనేది వేచి చూడాలి. జనసేన వాళ్ళు డిఫెన్స్ మోడ్లో పడిపోయి పాపం అదైపోతుంది, ఏంటిది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, రంగనాథ్ గారి క్లిప్పులు ఇవన్నీ సర్క్యులేట్ చేస్తాను. రంగనాథ్ గారు ఏం చెప్పాడు, శిఖం భూమి అంటే ఏంటి, దాన్ని కొనొచ్చా కొనకూడదా, అసలు మరి చుట్టుపక్కల ఇవన్నీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయి కదా, చుట్టుపక్కలన్నీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయి కదా. కాబట్టి కోడి చెరువుని చేసిన పవన్ కళ్యాణ్ అని తెలంగాణ సమాజం అంతా గొంతెత్తి చాటుతుంటే దానికి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. చూద్దాం ఏం జరిగిద్దో. వర్షం కూడా పడుతుంది. లెట్స్ క్లోజ్ ద వీడియో. థ్యాంక్ యూ. హైదరాబాదులో చెరువుల మీద కట్టిన ఇళ్ళైనా, అపార్ట్మెంట్లైనా, ఫామ్ హౌస్లైనా చట్టం ముందు అందరూ ఒక్కటే అని కొన్ని నెలల క్రితం చెప్పి హైడ్రాని మొదలుపెట్టారు. ఆ పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ళ దగ్గరికి బుల్డోజర్లు వెళ్ళాయి, నోటీసులు వెళ్ళాయి, ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారు. మరి జాన్వాడలో ఉన్న ఆరోపణలకు మాత్రం ఈ మౌనం ఎందుకు? ఒక సాధారణ పౌరుడైతే ఈ పాటికి నోటీసులు వచ్చేవి కాదా? ఒక సాధారణ వ్యక్తి అయితే ఇప్పటికే బుల్డోజర్లు వాడి గేటు దగ్గర నిలబడేవి కాదా?
మరి ఇక్కడ మాత్రం చట్టం, హైడ్రా ఎందుకు స్లో మోషన్లో కళ్ళకి గంతలు కట్టుకొని నడుస్తున్నాయి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీ యాక్షన్లకి ఒక స్కేల్ ఏమైనా ఉందా? లేదా ప్రజలకి ఒక స్కేల్ అండ్ ఈ సొసైటీలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్కి ఇంకో స్కేల్ ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం చెరువులని కాపాడటానికి హైడ్రాను మొదలుపెట్టిందని, అందుకని పోరాటం చేస్తోందని మీరు చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై స్వతంత్ర విచారణ, ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగకూడదు? ఇది పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఇది ఒక వ్యక్తి గురించి అసలే కాదు. ఇది చట్టం అందరికీ సమానంగా అమలవుతోందా లేదా అనే ప్రశ్న కోసం. చెరువు ఎవరి పేరు మీద ఉన్నా అది చెరువే. ప్రకృతి ఏ పార్టీకి సంబంధించింది కాదు. చట్టం ఎవడి కులం చూసి పని చేయకూడదు. కాబట్టి మా ప్రశ్న ఒక్కటే, హైదరాబాదులో బుల్డోజర్లకి కనిపించిన అక్రమాలు జాన్వాడ దగ్గర మాత్రం ఎందుకు కనిపించడం లేదు? ప్రజలు సమాధానం కోరుతున్నారు. తెలంగాణ ప్రజలు న్యాయం కోరుకుంటున్నారు. తెలంగాణ సమాజం సమాన చట్టం కోరుకుంటుంది.